కాకినాడ జిల్లా కోటనందూరు మండలం పాతకొట్టం గ్రామంలో మన బీసీ మన నేతన్న పేరుతో నిర్వహించనున్న చేనేత కళాకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేసేందుకు బీజేపీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా నాయకులు ఘంటసాల గోవిందరాజులు, కుండల సాయి యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కుండల సాయి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని చేనేత కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి జీవన పరిస్థితులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. ఆగస్టు 5న ఉదయం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి చేనేత కార్మికుల శోభాయాత్ర ప్రారంభమై తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే సమ్మేళన సభలో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సార్, నేను కాకినాడ జిల్లా ఓబీసీ మోర్చా ఇన్ఛార్జ్ అండి. అయితే ఈరోజు మన చేనేత, మన ఆత్మగౌరవం, మన వారసత్వం, మన భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ చేనేత సమ్మేళనం ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మన జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, అలాగే మన ఘంటసాల గోవిందరాజు గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మన జనరల్ సెక్రటరీ గారు సాయి కుమార్ గారు మరి మా అందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఆగస్టు 5వ తారీఖు ఉదయం 9:30 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడ, యాక్చువల్గా అయితే ఉదయం 8 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి శోభయాత్ర స్టార్ట్ అవుతుందండి. ఈ శోభయాత్రలో ఈ చేనేత కార్మికులకు సంబంధించిన మొత్తం అన్ని సంఘాల నాయకులు కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కోటనందూరు మండలంలో పాతకొట్టం గ్రామంలో ఈరోజు చేనేత కళాకారులు ఎవరైతే ఉన్నారో రేపు విజయవాడలో జరగబోయే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భారీ శోభాయాత్రకి తండోపతండాలుగా తరలి రావాలని చెప్పి రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకి మతాలకి అతీతంగా ఈరోజు చేనేత కళాకారులు అందరూ కూడా ఈ సభను ఏదైతే 5వ తారీఖుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుందో ఈ సభని అందరూ కూడా బాగా శుభప్రదం చేసి భారీ స్థాయిలో ఈ మండలం నుంచి కోటనందూరు నుంచి తరలి రావాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది. మీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల గోవిందరాజులు. నమస్తే అండి. ముందుగా మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి మన చేనేత వర్తకులు, కార్మికులు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే మన చేనేత మన బీసీ అనే ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచన చేసింది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా మన భారతదేశానికి అంతటికీ కూడా అనేక సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. ఆ కోణంలోనే రైతాంగానికి కానీ, చేనేతకు కానీ, ఇతరితర వృత్తులు చేసుకునేటువంటి కార్మికులకు కానీ అందరికీ ఒక సంక్షేమాన్ని, అభివృద్ధిని చేయాలనే మొదటి నుంచి మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన విధానాన్ని మన రాష్ట్రంలో సుమారు 143 బీసీ కులాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చేతి వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళే. వాళ్ళందరికీ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర పార్టీకి ఒక పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో ఎన్ని బీసీ కులాలు ఉన్నాయో ఆ బీసీ కులాలన్నిటిని కూడా వారి యొక్క సమస్యలని తెలుసుకుని వాళ్ళ అభివృద్ధి సంక్షేమానికి మనం తోడ్పడాలనే ఒక ఉద్దేశంతో మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి పిలుపునిస్తే, అలాగే ఓబీసీ మోర్చా నుంచి రొంగల గోపి శ్రీనివాస్ వారు, ఆయన ఒక అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, వారు పిలుపునివ్వడం జరిగింది. అంటే మన రాష్ట్రంలో ఓబీసీల నుంచి జిల్లా అధ్యక్షులకు పిలుపునివ్వడం జరిగింది గోవిందరాజుల గారికి. కాకినాడ జిల్లాలో మొట్టమొదటిసారిగా బీసీల నుంచి ఒక సమావేశం, మీటింగు పెట్టడానికి చేనేతల నుండి ప్రారంభిద్దామనే ఒక ఉద్దేశంతో చేనేత సమ్మేళనం శోభాయాత్ర అని ఒక నామకరణం చేసి విజయవాడ మన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఆలోచన చేసి, అదేవిధంగా అది ఆగస్టు 5వ తారీఖున
ఈ ఒక భారీ బహిరంగ సభ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తుంది భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నుంచి. ఆ 5వ తారీఖుని ఉదయం 8 గంటలకి బీజేపీ రాష్ట్ర ఆఫీస్కి దయచేసి అందరూ చేనేత వర్తకులు, కార్మికులు, సంఘ నాయకులు, అలాగే చేనేత కళాకారులు, చేనేత కార్మికులు, కుల సంఘ పెద్దలు, విద్యార్థులు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా అక్కడికి చేరుకుని శోభాయాత్ర చేసుకుంటూ పార్టీ ఆఫీస్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని చేరుకుని ఆ భారీ బహిరంగ సభ నిర్వహించాలి. అలాగే